మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. 44వ జాతీయ రహదారి ప్రక్కన ఉన్న మల్లన్న గుట్ట వద్ద మల్లన్న స్వామి రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ ప్రధాన ద్వారం తాళాలు ధ్వంసం చేసి లోనికి చొరబడిన దొంగలు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఆలయంలోకి చొరబడిన దొంగలు 2 హుండీలను ఎత్తుకెళ్లి పక్కన అందులోని నగదును చోరీ చేసి పారిపోయారు. సుమారు 50,000 మేర నగదు మొక్కలను ఎత్తుకెళ్లినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. జాతీయ రహదారి ప్రక్కన ఉండడంతో గతంలో కూడా ఆలయంలో చోరీ జరిగినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గస్తీ ఏర్పాటు చేసి దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు. బయట వేసారని చెప్పారు. 2 వండీలు తీసుకపోయారు వరకు ఏడాది నుంచి ఉంటాయి. ఏడాది నుంచి సామాను గతంలో అయినా పోయినసారి కారణం అదే నాది డైరెక్ట్ సీసీ ఫుటేజ్ వీడియో ఇచ్చిన కూడా దొరకబడ్డది. వీడియో దొరకబడ్డది. జనరేటర్ పోయింది. ముది బట్ట కట్టుకుంటూ వచ్చింది. ఫస్ట్ చెప్తే కెమెరా పెట్టుకోబోయే అన్నాడు. కెమెరా పెట్టుకున్నా సార్ అని చూపిస్తే ఇప్పుడు అవి తెచ్చి ఈడ పెట్టుకున్నాను. అప్పుడు గుళ్ళకి వెళ్ళి తెచ్చి వీడియో పెట్టిరా. ఒక్క దొంగతనం పట్టుకోవాలి ఇప్పుడు. సార్ నమస్తే.